ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో, ఆ 4 మెంబర్స్ అందరికీ కరెక్ట్‌గా ఎలాంటి పాలిసీ అనేది వాళ్ళు తీసుకుంటే బావుంటుంది? ఎలాంటి కంపెనీలో తీసుకుంటే బావుంటుంది? ఇప్పుడు మనం ఫ్యామిలీలో నలుగురు ఉన్నారనుకోండి, హ్మ్. టర్మ్ ఇన్సూరెన్స్ అందరికి అవసరం లేదు. కరెక్ట్. ఎందుకంటే ఫ్యామిలీలో మెయిన్‌గా ఇన్‌కమ్ సంపాదించే వ్యక్తి ఎవరైతే యజమాని ఉన్నాడో, ఎవరైతే ఇన్కమ్ ఇప్పుడు ఇద్దరు కపుల్స్ కూడా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకే టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీబడి. అంటే మనం ప్రతి ఒక్క ఇప్పుడు పుట్టబోయే బాబుకు కూడా కంపల్సరీ. ఇప్పుడు మనం ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అని ఉంటుంది. సో ఫ్యామిలీ మొత్తానికి కవర్ అవుద్ది. ఈవెన్ ఇప్పుడు పుట్టబోయే బాబుకు కూడా మనం రాగానే ఇమీడియట్గా మనం దాన్ని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కవర్ చేస్తారు. సో ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ వల్ల ఎవరికైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుద్దో, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుద్దో వాళ్ళు లేకపోతే వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలానే చాలామంది యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాడీ పార్ట్స్కి రిలేటెడ్ కావచ్చు, లేదంటే వాయిస్ రిలేటెడ్ కావచ్చు, వోకల్ కార్డ్, సో వీటికి కూడా సపరేట్గా మధ్యకాలంలో ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది స్పెషల్గా చేయించుకుంటున్నారు. దీని సంగతి ఏంటి? ఇది ఎట్లా అంటే మనం ఇప్పుడు చాలా మంది ఇల్లుకి కూడా ఇన్సూరెన్స్ ఇస్తుంటాం. అంటే మన ఇల్లు ఫోన్కి కూడా ఫోన్ మన ఐఫోన్కి ఉంది కదా, అట్లనే ఫోన్ పగిలిపోతే ఇన్సూరెన్స్, లేదా ఇంట్లో దొంగలు పడితే ఇన్సూరెన్స్. అట్లనే వాళ్ళ బాడీ పార్ట్స్ అనేది ఒక ఆస్తి, వాళ్ళకు ఒక అసెట్ అది. ఇప్పుడు ఫుట్బాల్ ఆడేవాడికి కాళ్ళు ఒక అసెట్, తర్వాత అమితాబ్ బచ్చన్ కి వోకల్ కార్డ్స్ ఒక అసెట్, సానియా మిర్జాకి ఇప్పుడు టెన్నిస్ ఆడుతుంది కాబట్టి ఆమె చేతులు ఇవి ఒక అసెట్. సో వీటికి వీళ్ళు ఇన్సూరెన్స్ చేస్తుంటారు అన్నమాట. ఎందుకు అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇన్సూరెన్స్ ఏంటంటే రేపు ఫ్యూచర్లో ఏదైనా ఇంజూర్డ్ అయితే, ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ అంటే రిస్క్ ఎక్కువ వాళ్ళకి. ఇప్పుడు సానియా మిర్జా ఆడేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, కింద పడింది అనుకోండి, అప్పుడు ఇది ఏమైనా చెయ్యి ఇరిగింది అనుకోండి, సో ఇప్పుడు తర్వాత నెక్స్ట్ టెన్నిస్ ద్వారా ఆమె సంపాదించబోయే ఆదాయం ఆగిపోద్ది. ఇప్పుడు మన ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అనమాట. మన ఆదాయం ఆగిపోకుండా ఉండడమే కదా ఇన్సూరెన్స్. ఇట్లానే వీళ్ళ ఆదాయం ఆగిపోద్ది కాబట్టి అది ఆగిపోకుండా వీళ్ళు తీసుకుంటుంటారు జనరల్ ఇన్సూరెన్స్. సో వాళ్ళ ఎంత ఇన్కమ్ పొటెన్షియల్ ఉందో దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఈవెన్ టెంపరీ, ఇప్పుడు దీంట్లో కూడా పర్మనెంట్ టెంపరీ రెండు ఉంటాయి అనమాట. అంటే మామూలుగా ఎవ్రీ ఇయర్ కట్టుకునేది ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన సినిమాలకు బాహుబలి సెట్ అది ఇన్సూరెన్స్ తీసుకున్నారు, అది ఓన్లీ ఆ టర్మ్ వరకే అనమాట, ఆ సినిమా షూటింగ్ వరకే, ఇంకా ఆ తర్వాత ఆ ఇన్సూరెన్స్ లేదు. సో ఇన్సూరెన్స్ అనేది అంటే ఎక్కడైతే మనకు రిస్క్ ఎక్కువ ఉందో ఆ రిస్క్ను మిటిగేట్ చేయడానికి మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది మనిషి కావచ్చు, లైఫ్ కావచ్చు, హెల్త్ కావచ్చు, గొంతు కావచ్చు, కాలు కావచ్చు. సో అలా హెల్త్కి టర్మ్కి ఈ రెండిటికి క్రైటీరియా ఏంటి తీసుకోవడానికి? అయితే టర్మ్ ఇన్సూరెన్స్కి కొంత ఇవి ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. హెల్త్ ఇన్సూరెన్స్కి పెద్దగా ఏముండవు, అందరికి ఉండాల్సిందే అది. ఎందుకంటే హెల్త్ అనేది మ్యాండేటరీ కాబట్టి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ కావాలి, తీసుకుంటే. ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే చాలామంది రైతులకు కానీ వీళ్ళకు మన రైతు బీమా అని, అంటే ఆరోగ్యశ్రీ, మళ్ళీ ఆయుష్మాన్ భారత్ ఇటువంటి స్కీమ్స్ ఉండడం వల్ల చాలామంది కవర్ అవుతున్నారు. సో అంటే కాబట్టి వాళ్ళకి ఏమీ పెద్ద ప్రాబ్లం కాదు. అంటే దానికేమో అర్హతలు అవసరం లేదు, డబ్బులు ఉంటే చాలు, అంటే ప్రీమియం కట్టగలిగి ఉంటే సరిపోతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే టర్మ్ ఇన్సూరెన్స్ అందరికీ ఇవ్వరు. ఎవరైతే ఇన్కమ్ ప్రూఫ్ ఉంటేనే ఇస్తారు. ఓకే, ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా కూడా ఉంది. అది ఏంటంటే పేపర్ వర్కే. ఇప్పుడు నేను చాలా వరకు కూడా నాకు ఇచ్చారు, మన కామెంట్స్ ద్వారా వీళ్ళు అడిగారు అనమాట. ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా కూడా పాలసీ ఉందన్నమాట. అది 20 లక్షల వరకు ఇస్తామని ఉంటుంది, కానీ అది ఏ కంపెనీ చెప్పదు, ఇంప్లిమెంట్ చేయదు, ఏమి చేయమాట. నేను చాలా ట్రై చేశాను, అది వదిలేసాను అనమాట. సో బేసిక్గా చెప్పాలంటే మనకు ఒక 10th ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఇన్కమ్ ప్రూఫ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి, వాళ్ళకే టర్మ్ ఇన్సూరెన్స్. ఇన్కమ్ ప్రూఫ్ లేకపోతే ఇన్కమ్ ప్రూఫ్ లో కూడా ఏముండాలి? ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఇప్పుడు శాలరీ వాళ్ళకు శాలరీ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఉంటాయి, బ్యాంక్ రిటర్న్స్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓకే, ఫామ్ 16 ఇవన్నీ ఉంటాయి. ఇక బిజినెస్ చేసే వాళ్ళకేమో IT రిటర్న్స్ ఇవన్నీ ఉండాలి.